వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. 10 స్థానాల్లో మెజారిటీ స్థానాలు మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వస్తే స్వాగతిస్తాం. దాంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో మా బలం ఏందో చూపిస్తాం. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి 10 స్థానాల్లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. రైట్. ప్రేమ్ గాంధీ గారు అంటే ఇప్పుడు కేటీఆర్ వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులంతా ఇది పార్టీ ఫిరాయింపులోకే వస్తుంది, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అంటున్నారు. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? అప్పుడు వాళ్ళ నాయన గడ్డి తిన్నాడా? అప్పుడు వాళ్ళ నాయన గడ్డి ఏం తినలే కదా. అప్పుడు వాళ్ళ నాయన కూడా రాజకీయ చాణిక్యుడే కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు చేశారు? 2 సార్లు కూడా చేశారు. మళ్ళీ 2 సార్లు చేశారు. పక్కోనికి అవకాశం ఉన్నప్పుడు ఏమో దొక్కాలి, మన దగ్గరకు రాగా నీతులు మాట్లాడాలి. ఒకవేళ నువ్వు ఆ రోజు చెప్పకపోతే ఇవాళ నీ మాట ఎవడినకపోతుంది కదా. అవసరం లేదు కదా. నీ దగ్గర ప్రజాప్రతినిధులుగా నువ్వు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు నిలబడాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధి ఉంది. నువ్వు ఆ రోజు దుర్వినియోగం చేసినావు, అదే ఇవాళ మళ్ళీ నీకు శాపమే కలిగింది. అట్లా చేయడం తప్పు కదా. అవసరం లేకపోయినా అవసరం లేదు, పూర్తి మెజారిటీ ఉంది. వీళ్ళకు మెజారిటీ ఉన్నా కానీ పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు రాసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అలాని భయభ్రాంతులకు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని మళ్ళా వాళ్ళకి పదవులు, మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు ఏదైనా ఉంది అంటే అది ఆయన్నే. ఎలా వాళ్ళ నాయన గురించి మాట్లాడిపోయాలి, నేను నీతి సూత్రాలు ఆయన మాట్లాడిననుకో ఆయన మీద రివర్స్ అయితే కదా, సమంజసం కాని పని. రైట్. శ్యాముల్ గారు, గతంలో మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు.